వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ముందుగా అందరికీ నమస్కారం అండి. నిన్న విశాఖపట్నం జిల్లా వైడ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ ఒక ఆక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఆక్షన్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఈ ఆక్షన్లో టికెట్ మనం కొని ఆ ఫండ్ని అమౌంట్ ఫలానా పర్టికులర్ అమౌంట్ కొంటారో ఆ ఫండ్ని పవన్ కళ్యాణ్ గారికి పార్టీకి జనసేన పార్టీకి డొనేట్ చేసే విధానం ఉద్దేశంతో ఈ ఆక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు గత వారంలో చూసుకుంటే మన హైదరాబాద్లో కూడా జరిగింది. హైదరాబాద్ సుమారు ఒక 5 లక్షల రూపాయలకు ఒక వ్యక్తి కొనుక్కోవడం జరిగింది. సో ఎవరైతే ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే అసోసియేషన్స్ ఉన్నాయో ఈ అసోసియేషన్ అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో పార్టీ జనసేన పార్టీకి ఏదో విధంగా ఒక ఫండ్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఆక్షన్ని వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా నిన్న విశాఖపట్నంలోని మన ట్విట్టర్ ద్వారా స్పేస్ అకౌంట్ ద్వారా మనం ఆక్షన్ కండక్ట్ చేశారు. దాంట్లో వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్గా నేను ఉండడం, అదేవిధంగా వాళ్ళ ఉద్దేశం కూడా మంచిది అవడంతో నేను కూడా పార్టిసిపేషన్లో ముందుకెళ్ళి 1.5 lakhs నిన్న ఆ టికెట్ని మనం దక్కించుకోవడం జరిగింది. ఇందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దాంతోపాటు ఎవరైతే ఈ ఆప్షన్ కండక్ట్ చేశారో విశాఖపట్నం సిటీ వైడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ కావచ్చు ఎవరైనా వాళ్ళందరూ కూడా నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఓజీ సినిమా రేపు 25th రిలీజ్ అవుతుందిగా సందర్భంగా వీళ్ళు ఏర్పాటు చేసిన ఆప్షన్ అండి. భవిష్యత్ నేను ఆల్రెడీ జనసేన పార్టీ మండలాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను భీమిలిపట్నంకి. సో ముందుగా నా ఆలోచన ఏంటంటే, ఒకటి పార్టీ పరంగా ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ చూస్తూనే ఉన్నాం. మాకు డిప్యూటీ సీఎం హోదాలో ఉంటే అతను వేరే వ్యాపారాలు లేవు, ఓన్లీ సినిమా అంటే అతనికి ఆదాయం కూడా అతనికి వచ్చిన అమౌంట్ని తిరిగి ప్రజలకు పంచే ఉద్దేశంతో అతను పనిచేసి వెళ్తున్నారు. గత మనం చూస్తూనే ఉన్నారు. మన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా సినిమాలు చేసిన తక్కువ, ఆ వచ్చిన దాంట్లో కూడా కౌలు రైతులకు కావచ్చు, లేదంటే ఇంకొక కార్యక్రమం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏం చూసినా సరే సుమారు అతను మన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కావచ్చు, లేదంటే మనం చూస్తున్నాం మన కరువు కాడ వచ్చినప్పుడు విజయవాడలో వాళ్ళు కానీ పంచాయతీలకి సుమారు 400 పంచాయతీలకి పంచాయతీలకి లక్ష రూపాయలు చెప్పి 4 కోట్ల రూపాయల దగ్గర ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి కార్యక్రమం కూడా అతను తాలుగా పాకెట్ మనీని ప్రజలకు పంచడమే తప్ప ఏ రోజు కూడా ఎక్కడి నుంచి ఆశించకుండా చేస్తున్నా మనం చూస్తూనే ఉన్నాం. సో దానిలో భాగంగా అతను ఈ కార్యక్రమం మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళకి కొద్దిగా ఎంతో కొంత సపోర్ట్ నా వంతుగా చేయడానికి ముందుకు వచ్చి అది ఆక్షన్లో పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ తాలూకు ఆశయాలు నడిపించడానికి జనసేన పార్టీ అందరూ ఇక్కడ సినిమా అభిమానం పక్కన పెట్టి అతను హీరోగా ఉన్న అభిమానం పక్కన అతని ఆశయాలకి అతని సిద్ధాంతాలకి మేము అందరం ప్రేరేపితమై ఈ కార్యక్రమంలో మేము పాల్గొనుకోవడం జరిగింది. విశాఖపట్నంలో ఇది ఆన్లైన్ ద్వారా జరిగింది. యువత ఎక్కువగా ఉంటారు. ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ యువత ఎక్కువగా ఉంది. యువతకి సందర్భంగా మీ యొక్క సందేశం ఏం చెప్తారు? యువతకి ఒకటే ఈ సందర్భంగా చెప్పే ఇదండి. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఇన్నాళ్ళు సినిమా హీరోగా చూశారు. అతను సినిమా హీరోతో పాటు ఒక రాజకీయంగా ఒక పార్టీ పెట్టి ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో ముందుకెళ్తున్న విధానంలో మనం అతని తాలూకు ఆలోచనలు కానీ ఆశయాలను కానీ మనం బలంగా తీసుకెళ్ళాలి. ఇంకొద్దిగా మనం ఇప్పుడు అందరూ యువత కొంతమంది చూస్తున్నాం, కొద్దిగా సినిమా పరంగా ఉన్నది స్థానికంగా పంచాయతీల్లో కానీ వార్డుల్లో కానీ వాళ్ళు అంత విధంగా కొంతమంది పనిచేయడానికి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళు ఇలాంటి వాటిని కొద్దిగా దృష్టి పెట్టి రాజకీయంగా వాళ్ళు కొన్ని స్థానికమైన సమస్యలను కానీ తీసుకెళ్లి ప్రజలతో మమేకమై పార్టీని బలోపేతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క జన సైనికుడికి జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానం ప్రతి ఒక్కరు కూడా నేను ఈ విధంగా కోరుకుంటున్నాను. అన్నవరం విషయం అంటే ఆ రోజు మన ఏదైతే భూముల కోసం కొంతమంది కోల్పోయారో మన పైలపేట గ్రామస్తులు వాళ్ళ తాలూకా ఇబ్బందులు ఏంటున్నాయని ఒకసారి మనం తెలుసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో మనం వెళ్ళి కలిసాం. సో వాళ్ళు ఏదైతే వాళ్ళు సాగులో ఉన్నారో ఇంచుమించు 14 ఎకరాల భూమి ఏదైతే ఉందో దానికి వాళ్ళు తగ్గ పట్టాలు అడుగుతున్నారు. కలెక్టర్ గారు కూడా ఫేవర్గా ఉన్నారు. వాళ్ళు వేరే దానికి ఆల్టర్నేటివ్ భూములు అడుగుతున్నారు. వాళ్ళు అది డిస్కషన్ జరుగుతుంది. తప్పకుండా గవర్నమెంట్ న్యాయం చేస్తారని ఆలోచిస్తాం. ఇంకా అంతవరకు మేము తీసుకెళ్లేదండి. ఎందుకంటే ఆర్డీఓ గారు కానీ లేదంటే ఎంఆర్ఓ లెవెల్ చూస్తున్నారు. కలెక్టర్ గారు కూడా ఫేవర్గా వాళ్ళకి ఏదో విధంగా ఆల్టర్నేటివ్ తాలూకా భూమిని కేటాయించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నట్టు మాకు తెలిసింది. సో పూర్తి వివరాలు ఏదైనా తెలుసుకున్నాక అప్పుడు ఏదైనా అవసరం ఉంటే మేము పార్టీ ఆఫీస్కి మా ఇన్ఛార్జ్ ద్వారా తీసుకెళ్తాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.